ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరాఖండలోని 21వ సర్గ నుంచి 30వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. ప్రాణుల సుకృత దుష్కృతాలకు తగిన ఫలితాలనిచ్చేవాడు యముడే. ఆయనే ఈ లోకాలను కాపాడుతూ ఉన్నారు. ముల్లోకాలను జయించిన ఆ మహాత్ముణ్ణి ఈ రావణుడు ఎలా జయించగలడు? ఈ విశేషాలను అన్నిటినీ కూడా స్వయంగా చూడడానికి కుతూహలంతో ఉన్న నారద మహర్షి త్వరగా యమపురికి బయలుదేరారు. అక్కడ యముడు అగ్నిదేవుడి సమక్షంలో ఆయా ప్రాణులకు నిగ్రహానుగ్రహ రూప ఫలాలను ఇస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని నారద మహర్షి చూశారు. యముడు కూడా తన దగ్గరికి వచ్చిన నారదుణ్ణి చూసి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి ఆయన శుభగమనానికి గల కారణమేంటో తెలుసుకోగోరారు. అప్పుడు నారద మహర్షి యమునితోటి, యమధర్మరాజా, అన్నిటినీ వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను. నీకు త్వరలోనే ఆపద రాబోతోంది. దశగ్రీవుడు అనే రాక్షసుడు నిన్ను జయించడం కోసం నీ సమీపానికి రానున్నాడు అంటూ చెప్తూ ఉండగానే రావణుడు పుష్పక విమానం మీద ఆ ప్రదేశానికి వచ్చేశాడు. ఆ దశగ్రీవుడు ప్రాణులు తమ తమ సుకృత దుష్కృత ఫలితాన్ని అనుభవిస్తుండగా చూశాడు. తాము చేసిన దుష్కర్మల ఫలితంగా రంపపు కోతలను, వివిధ రకాలైన యాతలను అనుభవిస్తున్న ప్రాణులకు రావణుడు విముక్తి కలిగించాడు. దాంతో యమదూతలు ఎంతో క్రుద్ధులయ్యి ఆ రాక్షసరాజు మీద విరుచుకుపడ్డారు. మహాత్ముడైన యముడి యొక్క సైన్యము ఎంతో బలోపేతమైనది. వందల కొద్దిగా ఉన్న ఆ సూరులు శత్రుభయంకరంగా పురోగమిస్తూ ఉన్నారు. యమభటులు, రావణుని మంత్రులు తీవ్రమైన ఆయుధాలతో భీకరంగా పోరాడుతూ ఉన్నారు. వందల వేల కొలదిగా ఉన్న యమభటులందరూ కూడా ఒక్కటిగా నిలిచి దశాననుడు ప్రయోగించిన ఆయుధాలన్నిటినీ కూడా చిన్నాభిన్నం చేసేసి అతడి అస్త్రాలను నివారిస్తూ అతడిని ఒంటరిగా చేసి అతడిపై దెబ్బతీశారు. యముడి సైనికుల ధాటికి రావణుడి కవచం దెబ్బతిని కింద పడిపోయింది. దాంతో క్రుద్ధుడైన రావణుడు పాశుపతాస్త్రాన్ని సంధించి యముని యోధులపై ప్రయోగించాడు. ఆ అస్త్రం యొక్క తేజప్రభావంతో యముని సైన్యములు నేలకూలాయి. అది తెలిసినంతనే యమధర్మరాజుకు క్రోధంతో కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే దివ్యమైన ఒక రథాన్ని అధిరోహించి రావణుడితో యుద్ధానికి బయలుదేరతాడు. యముని ఆయుధమైన కాలదండము ఒక వ్యక్తిగా రూపుదాల్చి యముడు పక్కన వచ్చి నిలబడింది. అలాగే తాకినంతనే కాల్చివేసే గద కూడా ఒక వ్యక్తి రూపము దాల్చి యముడి పక్కన నిలబడింది. యముడు క్రుద్ధుడై ఉండడం చూసి ముల్లోకాలు, దేవతలు క్షోభకి గురై కంపించిపోయారు. శక్తివంతములైన యముని బలాల ముందు మన బలము నిలవజాలదు, మనం వీళ్లతో యుద్ధం చేయడానికి అసమర్థులు అని చెప్తూ రాక్షస యోధులందరూ కూడా భయంతో దిక్కుతోచగా 4 పక్కలకి కూడా పరుగు తీశారు. ఈలోగా యముడు రావణుణ్ణి సమీపించి బల్లెములను, తోరాలను ప్రయోగించి అతడి ఆయువు పట్టులను ఛేదించాడు. అయితే రావణుడు కించిత్తు కూడా భయపడకుండా నిలదొక్కున్నాడు. యమధర్మరాజుకు రావణుడికి మధ్య 7 రోజులు సంకుల సమరం జరిగింది. ఆ ఇద్దరూ కూడా యుద్ధంలో వెనకంజ వేయకుండా పరస్పర జైకాంక్షలతోటి పోరు సల్పుతూ ఉన్నారు. పిమ్మట మృత్యుదేవత ఎంతో క్రోధాన్ని వహించి యమునితోటి, ధర్మజ్ఞ, దయచేసి నన్ను యుద్ధానికి పోనివ్వు, ఇతన్ని క్షణంలో తొదుముట్టించేస్తాను. ఇంతవరకు నా దృష్టిలో పడినవాడు ఎంతటి బలశాలి అయినా ప్రాణాలతో బయటపడిందే లేదు. ఈ రావణుడు ఒక క్షణకాలం కూడా నా ముందు నిలవలేడు. దుష్ట రాక్షసుల్ని వధించడం నా సహజ లక్షణము అంటూ చెప్పేసరికి
మృత్యుదేవత మాటలు విన్న యమధర్మరాజు, ఆగు, నీదాకా పనిలేదు, అతన్ని నేనే హతమారుస్తాను అంటూ చెప్పి క్రోధంతో కళ్ళరజేస్తూ అమోఘమైన కాలదండాన్ని చేతబట్టుకుని రావణుణ్ణి తీవ్రంగా దెబ్బతీయడానికి సిద్ధపడుతూ ఉండగా ఇంతలో బ్రహ్మదేవుడు యముడి ఎదుట ప్రత్యక్షమయ్యి, యమధర్మరాజా, నీ పరాక్రమము అద్భుతమైనది. నువ్వు నీ కాలదండంతో ఈ నిశాచరుణ్ణి చంపవద్దు. నేను ఇతడికి దేవతల వలన మరణం లేకుండా ఉండేట్లుగా వరాన్ని ఇచ్చి ఉన్నాను. అప్పుడు నేను పలికిన అనుగ్రహ వచనాలను నువ్వు భంగపరచరాదు. దేవతలు కానీ మానవులు కానీ నా మాటను పాటించకపోతే వారు ముల్లోకాలను అసత్య నిలయాలుగా చేసిన వారవుతారు. నీ చేతిలో ఉన్న అమిత శక్తివంతమైన ఈ కాలదండము మృత్యుదేవతతో కూడి సమస్త ప్రాణులను హతమార్చడంలో తిరుగులేనిది. అందువల్ల నువ్వు దీనితో రావణుడి తలపై కొట్టరాదు. రావణుడిపై ఎత్తిన ఈ కాలదండాన్ని ఉపసంహరించు అంటూ చెప్పేసరికి వెంటనే యమధర్మరాజు బ్రహ్మదేవునితో, స్వామి, నీవు మాకు అందరికీ కూడా ప్రభువి, నీ మాట మాకు శిరోధార్యము, కాబట్టి ఈ కాలదండాన్ని ఉపసంహరించుకుంటున్నాను. నీ నుండి వరాలు పొందిన కారణంగా రావణుడు నా చేతిలో చావకుండా ఉంటే యుద్ధానికి దిగి ఇప్పుడు నేను చేయవలసిన పని ఏమీ లేదు. కాబట్టి అతడికి కనిపించకుండా అదృశ్యుడినవుతాను అంటూ పలికి యమధర్మరాజు రథంతో అశ్వాలతో సహా అక్కడి నుంచి అంతర్ధానమవుతారు. దాంతో దశగ్రీవుడు అక్కడికక్కడ తాను యముణ్ణి జయించేసినట్టుగా ప్రకటించేసుకున్నాడు. ఇదంతా చూస్తూ ఉన్న నారద మహర్షి ఎంతో సంతుష్టులయ్యి తమ దారిని తాము వెళ్ళిపోయారు. ఇక దశకంఠుడైన రావణుడు దేవతలలో శ్రేష్ఠుడైన యముణ్ణి జయించేసినట్లుగా తనకి తానే భావించేసుకుంటూ తన యుద్ధ సామర్థ్యాన్ని తానే పొగడేసుకుంటూ తన అనుచరుల్ని చేరుకుంటాడు. తరువాత దశకంఠుడు రసతాళానికి వెళ్ళి నాగజాతి వారిని వశపరుచుకుని సంతోషంతో మణిపురానికి చేరుకున్నాడు. అక్కడ నివాతకవచాది దైత్యులు నివసిస్తూ ఉన్నారు. వారు ఎంతో బలశాలులు, పరాక్రమవంతులు. బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొంది ఉన్నారు. ఈ రాక్షస దానవుల మధ్య సంవత్సరం పాటు యుద్ధం జరిగినా కూడా గెలుపు ఎవరినీ వరించలేదు. ఇంతలో శాశ్వతుడైన బ్రహ్మదేవుడు త్వరగా అక్కడికి చేరుకుని వారిద్దరినీ కూడా యుద్ధ కార్యాల నుంచి విరమింపచేసి వాళ్లతో, సురాసురులకు యుద్ధంలో రావణుణ్ణి జయించడం అసాధ్యము, అలాగే అమరులు దానవులు కలిసి వచ్చినా కూడా మిమ్మల్ని వధించలేరు. ఉభయ పక్షాల వారు కూడా వరాలను పొంది శక్తివంతులై ఉన్నారు. కాబట్టి మీరు యుద్ధాన్ని విరమించుకుని రావణుడితో మైత్రి చేసుకోవడం మేలు. అది రెండు పక్షాల వారికి సకల ప్రయోజనాలను చేకూరుస్తుంది అంటూ చెప్పేసరికి ఉభయ పక్షాల వారు కూడా ఆ మాటలు విని ఎంతో సంతుష్టులయ్యి అగ్ని సాక్షిగా మైత్రిని చేసుకుంటారు. 1 సంవత్సర కాలం అక్కడ గడిపిన రావణుడు వరుణుడి నగరం యొక్క ఉనికిని తెలుసుకోవడం కోసం రసాతలమంతా కూడా సంచరిస్తూ ఉంటాడు. కాలకేయుల నివాస స్థానమైన అశ్మనగరానికి చేరుకుని అక్కడున్న వారందరినీ కూడా తుదముట్టిస్తాడు. తన జాతి వారైన రాక్షసుల్ని భక్షిస్తున్నాడు అనే నెపంతో శూర్పణఖ భర్త అయిన విద్యుజ్జిహ్వుణ్ణి తన ఖడ్గంతో ఖండించి వేస్తాడు. తర్వాత రావణుడు వరుణుడి యొక్క దివ్య మందిరాన్ని చూస్తాడు. అక్కడ శంకరుని వాహనమైన నందీశ్వరుడికి తల్లి అయిన సురభి అనే గోవును చూస్తాడు. ఆ గోవు యొక్క క్షీరధారలతో విలసిల్లుతున్న సముద్రము క్షీరసాగరంగా ప్రసిద్ధి వహించింది. రావణుడు ఆ గోవుకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించాడు. అనంతరం వరుణుడి భవనంలోకి ప్రవేశించిన రావణుడు యుద్ధాన్ని ప్రకటించి వరుణుడి యొక్క కుమారులతో యుద్ధం చేసి వారిని ఓడించి వరుణుడితో యుద్ధాన్ని చేయగోరుతున్నానని చెప్పి వరుణుడి యొక్క సైనికులతోటి పలుకుతాడు. అయితే ఆ సమయంలో వరుణుడు గంధర్వ గానాలను వినడం కోసం బ్రహ్మలోకానికి వెళ్ళి ఉన్నాడు. దాంతో వరుణుడి మంత్రి అయిన ప్రహసుడు రావణునితోటి, మా రాజుగారు ఇక్కడ లేరు, అతని కుమారులు నీ చేతిలో పరాజితులయ్యారు, ఇంక నువ్వు యుద్ధం కోసం శ్రమ పడడంలో ప్రయోజనం ఏమిటి అని పలికేసరికి ఈ రాక్షసరాజు ఎప్పటిలాగానే యుద్ధంలో తనకి తాను విజేతగా ప్రకటించుకుని సంతోషంతో సింహనాదాలు చేస్తూ వరుణ లోకం నుంచి నిష్క్రమిస్తాడు. దుర్మార్గుడైన ఈ రావణుడు విజయోత్సాహంతో తిరిగి వస్తూ మార్గ మధ్యంలో రాజుల, ఋషుల,
దేవగంధర్వుల యొక్క కన్యలు ఎంతమందినో అపహరించాడు. చూడముచ్చటైన కన్య గాని పరసతి గాని కనిపిస్తే చాలు వాళ్ళ బంధుజనాలందరినీ కూడా చంపేసి వారిని విమానంలో నిర్బంధించాడు. అలాగే నాగకన్యలు, రాక్షస అసురకాంతలు, యక్ష దానవ కన్యలు వీళ్ళందరినీ కూడా విమానంలో బలవంతంగా ఎక్కించుకున్నాడు. ఆ కన్యలందరూ కూడా ఒకే రీతిగా దుఃఖాశ్రువులను నాలుస్తూ భోరున విలపించసాగారు. పవిత్రులైన ఆ కన్యలు, పతివ్రతలైన ఆ పడతులు భయశోకాలలో మునిగి గోడును వెళ్ళబోసుకుంటూ శోకసాగరంలో మునిగిపోయారు. బలవంతుడైన ఈ రావణుడు దుర్బలులైన మన భర్తలను మనకు దూరం చేశాడు. ఈ దుష్ట రాక్షసుడు పరులను హింసించడంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. తపశ్చర్యల కారణంగా గొప్ప శక్తులను సంపాదించుకుని ఇటువంటి దుష్కార్యాలకు పాల్పడుతూ ఉన్నాడు. కానీ పరస్త్రీల వెంటపడము ఇతడికి ఏమాత్రమూ తగదు. ఈ రాక్షసాధముడు పరస్త్రీలపై కోరిక కలిగి ఉన్న కారణంగా ఈ దుర్మతికి స్త్రీ మూలకంగానే మరణం ప్రాప్తిస్తుంది అంటూ ఆ సాధ్వీమణులు శాపవచనాలు పలికేసరికి ఆకాశం నుంచి దుందుబులు మ్రోగాయి. పూల వర్షం కురిసింది. ఈ విధంగా స్త్రీలచే శపించబడిన ఆ రావణుడు శక్తిహీనుడిలాగా తేజోరహితుడయ్యాడు. అతడి మనస్సంతా కూడా కలత చెందింది. ఈలోగా వారి విమానము లంకా నగరంలోకి ప్రవేశించింది. అప్పుడు నిశాచరులందరూ కూడా అతన్ని చూసి జేజేలు పలుకుతూ స్వాగత సత్కారాలు నెరపారు. రావణుడిని చూసిన శూర్పణఖ కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో నేత్రాల నుంచి భాష్పాలు స్రవిస్తుండగా, అన్నా, నువ్వు పేరుకు మాత్రమే నాకు సోదరుడివి, కానీ కపటివి, నిజానికి నా పాలిట శత్రువ్వి. నువ్వు నా భర్తను చంపి నాకు వైధవ్యాన్ని తెచ్చిపెట్టావు అంటూ పలికేసరికి రావణుడు ఆమెకు స్వాంతన వచనాలు పలుకుతూ, యుద్ధావేశంలో ఉన్న నేను నావాడెవడో పరాయివాడెవడో గుర్తించే స్థితిలో లేకుండా విద్యుజ్జిహ్వుణ్ణి యుద్ధంలో చంపేశాను. నువ్వు మనకు సోదరుడు సకలైశ్వర్య సంపన్నుడైన ఖరుడు దగ్గరికి వెళ్ళి వసించు, అతడు ఎల్లప్పుడూ కూడా నీ మాటల్ని పాటిస్తాడు అని చెప్పి శూర్పణఖను దండకారణ్యానికి పంపిస్తాడు. ఈలోగా రావణ కుమారుడైన మేఘనాథుడు అగ్నిష్టోమము, అశ్వమేధము, బహుసువర్ణకము, రాజసూయము, గోమేధము, వైష్ణవము, మహేశ్వర యజ్ఞము అనే యజ్ఞాలను చేసి పరమేశ్వరుని నుంచి పెక్కు వరాలను పొందుతాడు. ఆకాశంలో సంచరించగలిగే దివ్య విమానాన్ని, చీకట్లను సృష్టించగల తామసి అనే మాయా విద్యను, యుద్ధంలో శత్రువులను ధ్వంసం చేయగల శక్తివంతమైన అస్త్రాన్ని అతడు భగవద్ అనుగ్రహంతో పొంది ఉంటాడు. అయితే తన పుత్రుడు ఈ యజ్ఞాల ద్వారా తన శత్రువులైన ఇంద్రాది దేవతలను పూజించడం అనేది రావణుడికి నచ్చదు. తర్వాత రావణుడు తన కుమారుడైన మేఘనాథుడితోటి విభీషణుడితో కలిసి తన భవనాన్ని చేరుకుంటాడు. అతడు విమానంలో ఉన్న స్త్రీలందరినీ కూడా కిందకి దించి అంతఃపురానికి తీసుకెళ్తూ ఉండగా ఉత్తమ లక్షణాలు గల ఆ స్త్రీలు కన్నీరు కారుస్తూ గద్గద స్వరాలతో ఏడుస్తూ ఉన్నారు. ధర్మాత్ముడైన విభీషణుడు ఆ స్త్రీల పట్ల రావణుడి వైఖరిని గమనించి అతడితోటి, రాజా, నువ్వు తీసుకువచ్చిన ఈ స్త్రీ బంధువులను హింసించడం తగని పని. శాస్త్ర మర్యాదలను అతిక్రమించి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నావు. పరస్త్రీలను బాధించడం వల్ల నీకు అపకీర్తి వస్తుంది, సంపదలు నశిస్తాయి, వంశప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఆ స్త్రీల యొక్క బంధువులందరినీ వధించి వారిని అపహరించుకురావడం మహాపాపకార్యము. మన పినతల్లి అనల యొక్క కుమార్తె, మనకు చెల్లెలు అయిన కుంభినసిని మధువు అనే రాక్షసుడు అపహరించుకుపోయినప్పుడు నువ్వు కుపితుడివై అతన్ని చంపబోయావు కదా. ఆ సమయంలో మేఘనాథుడు యజ్ఞదీక్షలో ఉన్నాడు. నేను తపశ్చర్యల నిమిత్తం జలముల మధ్య ఉన్నాను. కుంభకర్ణుడు గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. ఆ సమయంలో మధురాక్షసుడు అంతఃపురంలో ప్రవేశించి నిద్రలో ఉన్న కుంభీనసిని బలవంతంగా తీసుకుని పోయాడు. చివరికి అతడికే మన చెల్లెల్నిచ్చి వివాహం చేశావు. పెడబుద్ధితో నీవు చేసిన దుష్కర్మల యొక్క ఫలితమిది. నువ్వు చేస్తున్న పాపాలను ఈ జన్మలోనే అనుభవిస్తున్నట్లుగా గ్రహించు అంటూ చెప్పేసరికి అది విన్న రావణుడు క్రుద్ధుడయి మధురాక్షసుడిని చంపడానికి మధుపురానికి బయలుదేరతాడు. అయితే అక్కడ అతడికి మధురాక్షసుడు కనిపించడు. తనకు పతిభిక్ష పెట్టమని కుంభినసి
వేడుకునేసరికి రావణుడు ఆమెకి అభయాన్ని ఇస్తాడు. తదనంతరం మధురాక్షసుడు కూడా ఆ రావణుడికి ధర్మానుగుణంగా అతిథి సత్కారాలు నెరిపి అతన్ని ఆనందపరుస్తాడు. మరునాడు రావణుడు అక్కడి నుంచి సపరివారంగా బయలుదేరి కుబేరుడి నివాస స్థానమైన కైలాస పర్వతానికి చేరుకుంటాడు. అతడి సేనలందరూ కూడా అలసిపోయి నిద్రపోతూ ఉంటారు. ఈలోగా అటుగా వెళ్తున్న రంభ రావణుడి కంటపడుతుంది. రావణుడు ఆమెను అడ్డగించేసరికి ఆమె భయంతో కంపించిపోతూ, నీవు నాకు తండ్రి వంటి వాడివి, బంధుధర్మాన్ని అనుసరించి నేను నీకు కోడలనవుతాను. కోడలు అంటే కూతురు వంటిదే కదా. నీ సోదరుడైన కుబేరుడి యొక్క కుమారుడైన నలకూబరుడు నా భర్త. అతడు నాకు ప్రాణాల కంటే మిన్న. కాబట్టి నన్ను విడిచిపెట్టు అంటూ రంభ విన్నవించుకునేసరికి రావణుడు ఆమె మాటలను లెక్క చేయకుండా ఆమెను బలాత్కరిస్తాడు. అక్కడ నుంచి ఆమె భయంతో వణికిపోతూ సిగ్గుతో ముడుచుకుపోతూ నలకుబరుడి దగ్గరికి వెళ్ళి అతడి పాదాలపై పడుతుంది. జరిగిన విషయాన్నంతా అతడికి వివరించి చెప్తుంది. ఆమె మాటలను విన్న వెంటనే కుబేరుడి కుమారుడైన నలకుబరుడు క్రోధపరవశుడవుతాడు. వెంటనే జలాన్ని చేతపట్టుకుని ఆ జలాలతో చేతులు కడుక్కొని ఆచమించి ఆ రాక్షసరాజును దారుణంగా శపిస్తూ జలాన్ని విడిచిపెడతాడు. అతడు ఇలా అంటాడు, శుభాంగి, నీకు ఇష్టం లేకున్నా కూడా దుష్ట రావణుడు బలాత్కారంగా నీ పట్ల అకృత్యానికి పాల్పడ్డాడు. ఇక ముందు అతడు ఇష్టం లేని వనితను బలాత్కరింప చూస్తే అతడి తల 1000 విధాలుగా ముక్కలైపోతుంది అంటూ శపిస్తాడు. నలకూబరుడి శాపాన్ని గురించి తెలుసుకున్న రావణుడు అటుపై స్త్రీలను బలాత్కారంగా పొందాలి అనే భావనను విడిచిపెడతాడు. దశగ్రీవుడిచే బలవంతంగా తీసుకురాబడిన సాధ్వీమణులందరూ కూడా నలకుబేరుడు రావణుడికిచ్చిన శాపాన్ని గురించి తెలుసుకుని అంతులేని సంతోషాన్ని పొందుతారు. ఇక అక్కడి నుంచి ఈ దశగ్రీవుడు కైలాస పర్వతం దాటి ఇంద్రలోకానికి బయలుదేరతాడు. అన్ని పక్కల నుంచి ఈ రాక్షస సైన్యాలు దేవలోకాన్ని సమీపిస్తుండగా వెలువడిన కోలాహల ధ్వనులు సముద్ర ఘోషల్ని తలపింపచేశాయి. ఇలా రావణాసురుడు సురలోకాన్ని ఆక్రమించుకోవడానికి ససైన్యంగా వచ్చినట్లు విని ఇంద్రుడు చాలా కలవరపడి అక్కడికి చేరి ఉన్న దేవతలతో అందరినీ కూడా ఉద్దేశించి ఈ దురాత్ముడైన రావణుడి మీదకి యుద్ధానికి సన్నద్ధులు కండి అంటూ ఆదేశాన్ని ఇస్తారు. ఈ రావణుడి రాకకి ఎంతో భయపడిన మహేంద్రుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని దైన్యంతో తన కర్తవ్యం ఏంటో సెలవివ్వమని చెప్పి వేడుకుంటాడు. అలాగే రావణుడిని చంపడానికి ఉపాయాన్ని దయతో తెలపమని, లేదా స్వయంగా ఆయననే యుద్ధం చేసి అతన్ని సంహరించమని చెప్పి ఇంద్రుడు వేడుకుంటాడు. దానికి శ్రీమన్నారాయణుడు ఇంద్రుడితోటి ఇలా అంటారనమాట, నువ్వు ఈ విషయంలో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, నా మాటలను శ్రద్ధగా విను. ఈ దుష్టాత్ముడు బ్రహ్మదేవుడి నుంచి వరాల్ని పొంది ఉన్నందువల్ల అజేయుడయ్యాడు. దేవతలందరూ కలిసి పోరాడినా కూడా ఇతన్ని చంపలేరు, సరికదా జయించను కూడా లేరు. ఓ ఇంద్ర, ఇతడితో యుద్ధం చేయమని నువ్వు నన్ను కోరావు, కానీ ఇప్పుడు ఈ రావణాసురుడితో నేను యుద్ధం చెయ్యకూడదు. ఎందుకంటే విష్ణుడునైన నేను యుద్ధంలో శత్రువుని పరిమార్చకుండా వెనక్కి రాను. కానీ ప్రస్తుతం అతడు వరాల వలన సురక్షితుడిగా ఉన్నాడు, కాబట్టి ఇప్పుడు నీ కోరిక తీరదు. సమయం ఆసన్నమైనప్పుడు నేనే అతన్ని హతమారుస్తాను, దేవతలకు ఆనందాన్ని కలిగిస్తాను అంటూ అభయప్రదానం చేస్తారు. అనంతరం రుద్రులు, ఆదిత్యులు, వసువులు, మరుద్గణములు, అశ్విని కుమారులు మొదలైన దేవతలందరూ కూడా యుద్ధ సన్నద్ధులయ్యి రాక్షసుణ్ణి అతని సైన్యాన్ని చుట్టుముట్టడం కోసం అమరావతి నుంచి బయలుదేరతారు. కానీ యుద్ధరంగంలో సమర సన్నాహాలతో ఉన్న అపారమైన రాక్షస సైన్యాన్ని చూసి వీళ్ళందరూ కూడా కలవరపాటుకు లోనవుతారు. ఉభయుల మధ్య ఘోరమైన యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ స్థితిలో సుమాలి అనే రాక్షసుడు క్రోధావేశ పరవశుడయ్యి వివిధ రకాలైన ఆయుధాలతోటి దేవతల సైన్యం మీద విరుచుకుపడ్డాడు. అతడి ధాటికి సురయోధులందరూ కూడా సంఘటితంగా నిలబడలేకపోయారు. వారందరూ పారిపోవడం చూసి వసువులలో 8వ వాడైన సావిత్రుడు క్రుద్ధుడయ్యి సర్పాలచే లాగబడుతూ ఉన్న సుమాలి యొక్క రథం మీద శర పరంపరని కురిపించి దానిని ముక్కలు ముక్కలు గావించాడు.
అనంతరం గదను చేతబట్టుకుని సుమాలి మాడు మీద చావు దెబ్బ తీశాడు. ఆ గదాఘాతానికి సుమాలి దేహం నుగ్గు అయిపోయింది. అతని ఎముకలు కానీ శిరస్సు కానీ మాంసం కానీ గుర్తుపట్టలేనంతగా శిథిలమైపోయింది. అది చూసిన రాక్షసులందరూ ఉక్కుమ్మడిగా గగ్గోలు పెడుతూ అన్ని పక్కలకి పారిపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన మేఘనాథుడు ఎంతో క్రుద్ధుడయ్యి తిరుగుముఖం పట్టి పారిపోతున్న రాక్షస సైన్యాన్నింటినీ కూడా తిరిగి వెనక్కి మరల్చి సమర భూమిలో సర్వసన్నద్ధుడయ్యి ఒక దృఢమైన రథాన్నెక్కి ప్రచండాగ్నిలాగా దేవతల సేనల మీద విజృంభించాడు. దేవతల యోధుల్లో ఒక్కళ్ళు కూడా అతని ముందు నిలబడలేకపోయారు. దాంతో ఇంద్రుడి సుతుడైన జయంతుడు యుద్ధరంగంలోకి ప్రవేశిస్తాడు. సురయోధులందరూ కూడా అతడికి బాసటగా నిలబడతారు. మాతలి యొక్క కుమారుడైన గోముఖుడు జయంతుడి రథానికి సారథ్యం వహిస్తుండగా జయంతుడికి ఇంద్రజిత్తుకి మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. మేఘనాథుడి ఆయుధాల తాకిడికి సుర సైనికులు ఎంతో దెబ్బతిని అనేక విధాలుగా అస్వస్థతకి గురవుతారు. అంతటా చీకట్లు కమ్ముకున్న కారణంగా రాక్షసులు దేవతలు ఒకళ్ళని ఒకళ్ళు గుర్తుపట్టలేక ఉభయ పక్షాల యోధులు తారుమారయ్యి కలిసిపోయి చెల్లాచెదరైపోయారు. ఆ సమయంలో సచీదేవి తండ్రి అయిన పులోముడు అనే దైత్యరాజు జయంతుడిని బంధించి అతన్ని సముద్ర గర్భంలో దాస్తాడు. జయంతుడు కనబడిపోయేసరికి అందరూ సురయోధులందరి ఉత్సాహం కూడా సన్నగిల్లుతుంది. వారు వ్యధకు లోనయ్యి ఎటువారటు పారిపోతారు. అది గమనించిన దేవేంద్రుడు తన సారథి అయిన మాతలకి రథాన్ని సిద్ధం చెయ్యంటూ ఆజ్ఞాపించి యుద్ధరంగానికి బయలుదేరతాడు. ఇంతలో మహావీరుడైన దశగ్రీవుడు కూడా విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన దివ్య రథాన్ని అధిరోహించి యుద్ధోన్ముఖుడై పురోగమించి ఇంద్రుడిపై విజృంభిస్తాడు. దాంతో ఇంద్రజిత్తు యుద్ధ కార్యాన్ని మానుకుని తన రథంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ యుద్ధంలో ఇరుపక్షాల నుంచి కూడా మేఘాల నుంచి వర్షధార ఎలా కురుస్తుందో అట్లాగా శస్త్రాలు పరంపరగా కురిశాయి. ఇదిలా ఉండగా దుష్టాత్ముడైన కుంభకర్ణుడు వివిధ రకాలైన మారణాయుధాలతో సామాన్య యోధుడు మహాయోధుడు అనే భేదం లేకుండా దొరికిన వారిని దొరికినట్టు చితకబాదడం మొదలు పెడతాడు. అంతటా మరుద్గణాల తోడ్పాటుతో రుద్రవీరులు విజృంభించి తమ ఆయుధాలతోటి ఈ సమస్త రాక్షస బలాల్ని కూడా పారద్రోలేస్తారు. ఇలా దేవతల ధాటికి తన బలాలన్నీ కూడా నశించిపోవడం చూసి దశగ్రీవుడు ఎంతో క్రుద్ధుడయ్యి దేవతల సైన్యంలోకి ప్రవేశించి ఆ యోధులందరినీ కూడా సమరంలో నేలగూల్చి ఇంద్రుడికి ఎదురుగా వచ్చి నిలబడతాడు. వెంటనే ఇంద్రుడు తన మహాధనస్సును చేతపట్టుకుని తీవ్రంగా ధనుష్టాంకారం చేసి ఆకర్ణాంతం లాగి సూర్యుడి వలె కాంతులు విరజిమ్ముతున్న బాణాలతోటి రావణుడి శిరస్సుపై బలంగా కొడతాడు. దేవతలు రాక్షసులు అందరూ కూడా పరస్పరం చంపుకుంటూ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సుర సైనికుల ధాటికి రాక్షసుల మహాబలం 10వ వంతు మాత్రమే మిగిలింది. మిగిలిన వారందరూ కూడా మృత్యుపాలయ్యారు. రణరంగం అంతా కూడా తమస్సు వ్యాపించి ఉన్న ఆ సమయంలో దేవతలు రాక్షసులు అందరూ కూడా తమ పక్షం వారెవరో శత్రుపక్షం వారెవరో గుర్తించలేకుండా పరస్పరం పోరాడుకోసాగారు. అంధకార బంధురమై ఉన్న ఆ యుద్ధరంగంలో ఇంద్రుడు, రావణుడు, మేఘనాథుడు ఈ ముగ్గురు మాత్రమే చిత్తభ్రాంతికి ఏమాత్రం గురి కాకుండా ఉన్నారు. తన బలాలన్నీ కూడా క్షణకాలంలోనే నశించిపోవడం చూసి రావణుడు ఎంతో క్రుద్ధుడయ్యి తన రథసారథితోటి రథాన్ని శత్రుబలాల మధ్యకి తీసుకెళ్ళమని చెప్తాడు. తాను శత్రు సైన్యాలను పూర్తిగా చీల్చి చెండాడే వరకు ఆ రథాన్ని వాళ్ల మధ్య నడపమని, ఇంద్ర, కుబేర, వరుణ, యములతో పాటు సురయోధులందరినీ కూడా మృత్యుముఖంలోకి చేరుస్తానని పలుకుతూ తన సారథికి ఆదేశాలను ఇస్తాడు. రావణుడి యొక్క ఈ సంకల్పాన్ని విన్న వెంటనే రథంలో ఆసీనుడై ఉన్న దేవేంద్రుడు దేవతలందరినీ పిలిచి, ఈ సమయంలో మనము రావణాసుడిని వధించలేము కాబట్టి అతన్ని బంధించవలసి ఉంటుంది, మీరు ఆ ప్రయత్నంలో ఉండండి అని చెప్పి ఇంద్రుడు రావణుడితో యుద్ధానికి తలపడకుండా సమరభూమిలో మరొక ప్రదేశానికి చేరుకుని అక్కడున్న రాక్షస యోధులందరినీ కూడా భయాన్ని కలగజేస్తూ ఘోర యుద్ధానికి తలపడతాడు. రావణుడు ఉత్తర దిక్కు నుంచి సైన్యంలోకి ప్రవేశిస్తాడు. ఇంద్రుడు దక్షిణ భాగం నుంచి ప్రవేశిస్తాడు. తర్వాత ఆ రాక్షసరాజు శత్రు సైన్యం మధ్య 100 యోజనాల మేరకు దూసుకుపోతూ సమస్త సురయోధుల మీద శరవర్షాన్ని కురిపిస్తాడు. ఇటుపక్క దేవేంద్రుడు
తన బలాలు తీవ్రంగా నష్టపోతున్నా కూడా లెక్క చేయకుండా, తడబడకుండా తన సేనలతో కలిసి రావణుని చుట్టుముట్టి అతన్ని బంధిస్తాడు. అది చూసిన రాక్షసులందరూ కూడా బిగ్గరగా చచ్చతిమి చచ్చతిమి అంటూ గగ్గోలు పెట్టారు. దాంతో ఇంద్రజిత్తు శంకరుడి నుంచి వరంగా పొందిన మాయను ఆశ్రయించి అదృశ్య రూపంలో సురబలాలపై విజృంభించేసరికి ఆ యోధులందరూ కూడా పిక్కబలం చూపిస్తారు. తన వైపుగా వస్తున్న దేవేంద్రుడి యొక్క రథసారథి మీద మేఘనాథుడు తీవ్రమైన బాణాలతో దెబ్బతీసి ఇంద్రుడిపై బాణ పరంపరను ప్రయోగిస్తాడు. దాంతో ఇంద్రుడు రథాన్ని వదిలేసి ఐరావతం మీదకెక్కి రావణుడి సుతుణ్ణి వెతుకుతూ ఉంటాడు. మాయా ప్రభావంతో ఎంతో బలశాలి అయిన మేఘనాథుడు అంతరిక్షంలో అదృశ్యుడై ఉండి తన మాయాశక్తి చేత ఇంద్రుణ్ణి కప్పివేస్తాడు. ఎంతో అలసిపోయి ఉన్న ఇంద్రుణ్ణి తన మాయ చేత బంధించి తన సైన్యం దగ్గరికి తీసుకుని పోతాడు. దేవతల బాణ ప్రహారాలతో శరీరం నుగ్గునుగ్గయి వాడిపోయి ఉన్న తన తండ్రిని చూసి, తండ్రి రండి, మనం యుద్ధకృత్యాల్ని ఆపి ఇంటికి వెళ్దాము, మనకు విజయం లభించినట్లే. దేవతలకు ప్రభువైన ఇంద్రుణ్ణి బంధించాను, దాంతో దేవతల గర్వమంతా అణిగిపోతుంది. ఇక నీ ఇష్టానుసారం ముల్లోక సుఖాలను అనుభవించు, ఇంక నువ్వు శ్రమ పడడం వృధా, ఇప్పుడు యుద్ధం వల్ల ప్రయోజనం శూన్యము అంటూ చెప్పేసరికి రావణుడి మనసు పూర్తిగా కుదుటపడింది. అతడు ఎంతో సంతోషంతో మేఘనాథుణ్ణి దగ్గరికి తీసుకుని, పుత్రా, అసాధారణ బలసంపన్నుడైన ఇంద్రుణ్ణి, దేవతలను జయించిన నువ్వు గొప్ప బలశాలివి, మన వంశ ప్రతిష్టను వృద్ధి చేశావు అంటూ ఆనందంతో పలుకుతాడు. ఎంతో బలశాలి అయిన ఇంద్రుడు రావణసుతుడైన మేఘనాథుడి చేతిలో పరాజితుడయి లంకలో బంధితుడై ఉండేసరికి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ముందుంచుకుని లంకకి బయలుదేరతారు. ఆ సమయంలో రావణుడు తన పుత్రులతోనూ సోదరులతోనూ కలిసి ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతడితోటి సౌమ్యంగా, నాయనా రావణ, యుద్ధరంగంలో నీ కుమారుడి యొక్క బల పరాక్రమాలకి ఉదార గుణాలకి నేనెంతో ముగ్ధుడనయ్యాను. నలుగురు దిక్పాలకులను జయించి తీరుతాను అంటూ నువ్వు చేసిన ప్రతిజ్ఞ నీ కుమారుడి కారణంగా ఈ రోజుకి నెరవేరింది. ఇంద్రుణ్ణి జయించిన కారణంగా ఇక నుండి అతడు ఇంద్రజిత్తు అని పిలువబడతాడు. అతడి అండదండలతో నువ్వు దేవతలందరినీ వశపరుచుకున్నావు. అందువల్ల నీ నిర్బంధం నుంచి మహేంద్రుణ్ణి విడిచిపెట్టు. దానికి ప్రతిఫలంగా దేవతలు నీకు ఏమి ఇవ్వాలో కోరుకో అంటూ చెప్పేసరికి ఇంద్రజిత్తు ఆయనతోటి, దేవా, ఇంద్రుణ్ణి విడిచిపెట్టిన దానికి ప్రతిఫలంగా నేను అమరత్వాన్ని కోరుకుంటున్నాను అంటూ చెప్పేసరికి దానికి బ్రహ్మదేవుడు, మేఘనాథ, జీవరాశులలో ఏ ప్రాణికి కూడా అమరత్వము అనేది లేనేలేదు అంటూ చెప్తారు. దాంతో మేఘనాథుడు బ్రహ్మదేవుడితోటి, పితామహ, ఇంద్రుణ్ణి విడిచిపెట్టాలంటే నేను శత్రువుల్ని జయించాలనే కోరికతో యుద్ధరంగంలోకి ప్రవేశించే ముందు మంత్రపూర్వకంగా అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తాను. అప్పుడు హవ్యవాహనుని నుండి జవనాశ్వాలతో కూడిన ఒక దివ్య రథం ఆవిర్భవించాలి. ఆ రథాన్ని అధిరోహించి అందులో ఉన్నంత వరకు నన్ను ఎంతటి వారైనా కూడా చంపజాలకుందురుగాక. అదే నేను కోరుకుంటున్న వరము. మంత్రపూర్వకమైన హోమ రూపంలో ఉన్న అగ్నిని పూజించడం పూర్తి కాకముందే నేను రణరంగంలో యుద్ధం చేయడానికి వస్తే అప్పుడు నాకు మరణం ప్రాప్తించుగాక అంటూ అడిగేసరికి దానికి బ్రహ్మదేవుడు ఏవమస్తు అంటూ పలుకుతారు. తర్వాత ఇంద్రజిత్తు దేవేంద్రుడిని బంధవిముక్తుడిని గావించేసరికి దేవతలందరూ కూడా తమ ప్రభువుతో కలిసి సురలోకానికి చేరుకుంటారు. అయితే ఇంద్రుడు ఎంతో దైన్యానికి లోనయ్యి తాను పరాజితుడవడానికి గల కారణాలను ఆలోచించసాగాడు. అప్పుడు ఇంద్రుడిని చూసి బ్రహ్మదేవుడు ఇట్లా అంటారన్నమాట, నువ్వు పూర్వం తీవ్రమైన పాపకృత్యాలకు పాల్పడ్డావు, దాని కారణంగానే ఇప్పుడు ఇలా అవమానాలకు గురయ్యావు. పూర్వము నేను రూప సౌభాగ్యాలలో, గుణముల వైభవంలో ఎలాంటి వికారాలకు తావులేని ఒక సౌందర్యమూర్తిని రూపొందించి ఆమెకు అహల్య అని నామకరణం చేశాను. తర్వాత ఈమెకు అన్ని విధాలుగా తగిన వరుడెవరు అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోగా నువ్వు నా ప్రమేయం లేకుండా ఈమె నాకు భార్య కాగలదు అంటూ మనసులో నిశ్చయించుకున్నావు. కానీ నేను అహల్యను మహాత్ముడైన గౌతమ మహాముని వద్ద కొంతకాలం న్యాసంగా ఉంచాను. తర్వాత ఆ మహర్షి ఆమెను నాకు భద్రంగా అప్పచెప్పారు.
దాంతో నేను ఆ మహర్షి యొక్క జితేంద్రియత్వాన్ని తపస్సిద్ధిని గుర్తించి ఆ మహాత్మునికి ఆమెను భారీగా చేశాను. ఆమె తమకు దక్కకుండా గౌతమ మహామునికి ధర్మపత్ని అయినందుకు దేవతలందరూ కూడా ఎంతో నిరాశ చెందారు. అన్ని ధర్మాలను ఎరిగిన నువ్వు ఆమె నీ భార్య కానందుకు కుపితుడవై ఆ ముని యొక్క ఆశ్రమానికి వెళ్ళి కామ పరతంత్రుడవై ఆవేశంతో అన్యథా ప్రవర్తించావు. నీ అధర్మ వర్తనకు కుపితుడైన ఆ మహా తేజస్వి గౌతమ మహాముని నిన్ను శపించారు. ఆ శాప ఫలితంగానే ఈరోజు నీకు ఈ దుర్దశ పట్టింది. ఆ ముని నిన్ను ఇలా శపించారు. దేవేంద్ర, నువ్వు ఏమాత్రం భయ సంకోచాలు లేకుండా నా ధర్మపత్ని పట్ల అన్యథా ప్రవర్తించావు. ఆ దుష్కృత్య ఫలితంగా నువ్వు యుద్ధంలో శత్రువుల చేత బంధించబడతావుగాక. దేవతలకు రాజువైన నువ్వే ఇలా ప్రవర్తించడం వల్ల ఇక నుంచి నిన్ను చూసి లోకంలో శాస్త్రధర్మాలను బాగా తెలుసుకున్న మనుషులలో కూడా ఇలాంటి దుష్ట స్వభావమే ఏర్పడుతుంది. యథా రాజా తథా ప్రజ అని కదా ఆర్యోక్తి. ఇందులో సందేహమే లేదు. ఈ దుష్ట పద్ధతికి నువ్వే దారి చూపించినవాడు అయ్యావు. ఇక ముందు ఎవడు ఇటువంటి పాపకార్యానికి పాల్పడినా ఆ దుష్కర్మ ఫలితంలో సగం నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. ఈ ఇంద్ర పదవి నీకు స్థిరంగా ఉండదు, ఇది నిశ్చయం. నీకు మాత్రమే కాదు, సురరాజ పదవిని అధిష్ఠించిన వారందరికీ కూడా ఈ పదవి శాశ్వతంగా ఉండదు. ఇదే నా శాపము అంటూ గౌతమ మహర్షి నీతో పలికారు. అనంతరం ఆ మహాతపస్వి తన భార్యను గట్టిగా మందలించి ఆశ్రమం నుంచి బయటకు పంపేశారు. అప్పుడు అహల్యాదేవి గౌతమ మహర్షితోటి, నాథా, ఆ ఇంద్రుడు మీ రూపంలో వచ్చినందుకు అతడి నిజ రూపాన్ని నేను గుర్తించలేకపోయాను. నా అపరాధానికి మన్నించండి అంటూ వేడుకునేసరికి ఆయన ప్రసన్నులయ్యి, సతీ, ఇక్ష్వాకు రాజవంశంలో మహా తేజస్వి అయిన శ్రీరాముడు అనే పేరుగల మహాబాహు మానవ రూపంలో అవతరించిన మహావిష్ణువు, ఆయన రాక్షసుల బాధ నుంచి మహర్షులను రక్షించడానికి ఇక్కడికి వస్తారు. ఆ పురుషోత్తముణ్ణి దర్శించిన మాత్రానే నువ్వు తిరిగి పవిత్రురాలివి కాగలవు. ఆ ప్రభువుకు అతిథి సత్కారాలు నెరపిన తర్వాత నన్ను తిరిగి చేరగలవు అంటూ చెప్పి తన ఆశ్రమానికి చేరుకుంటారు. తర్వాత బ్రహ్మవేత్త యొక్క భార్య అయిన అహల్యాదేవి తీవ్రమైన తపస్సులో మునిగిపోయింది. ఓ దేవేంద్ర, ఆ ముని యొక్క శాప ప్రభావం కారణంగానే ఈ దుస్థితి నీకు వచ్చి పడింది. నువ్వు ఏకాగ్ర చిత్తుడువయ్యి వెంటనే వైష్ణవము అనే యజ్ఞాన్ని ఆచరించు. దాంతో తిరిగి పునీతుడవయ్యి సురలోకాధిపత్యాన్ని తిరిగి పొందగలవు. అలాగే నీ పుత్రుడైన జయంతుడు యుద్ధంలో మృతి చెందలేదు. అతని మాతామహుడైన పులోముడు తీసుకువెళ్లి సముద్ర గర్భంలో భద్రంగా దాచి ఉంచాడు అంటూ బ్రహ్మదేవుల వారు చెప్పేసరికి ఆ మాటలు విన్న మహేంద్రుడు వైష్ణవ యజ్ఞాన్ని ఆచరించి తిరిగి సురలోకపతి అయి దేవలోకాన్ని పరిపాలించసాగాడు. రావణుడు తన కుమారుడైన మేఘనాథుడితో కలిసి యుద్ధంలో ఇంద్రుణ్ణి జయించిన తర్వాత ఆ విజయగర్వంతో మరింతగా లోకకంటకుడయ్యాడు. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. జై శ్రీరామకృష్ణ.